మొన్నటి వరకు పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ముంగిట్లో సమర శంఖారావం పూరించబోతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను ఎలక్షన్స్ కు సిద్ధం చేసేందుకు మరోసారి జిల్లాల బాట పడుతున్నారు. సమర శంఖారావం పేరుతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. మొన్నటి వరకు పాదయాత్రతో జనంలో తిరిగి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేసిన వైసీపీ అధినేత జగన్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సమర శంఖారావం పేరుతో క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. ఏ రాజకీయ పార్టీకైనా బూత్ కమిటీలు బలంగా ఉండాలి. అయితే గత ఎన్నికల్లో వాటి బలహీనత వల్లే నష్టపోయిన వైసీపీ ఈసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏడాదిగా బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో నియమించిన పార్టీ వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బూత్ కమిటీలతో అధినేత జగన్ సమావేశమవుతున్నారు. సమర శంఖారావం పేరుతో ఈ సమావేశాల్లో ఎన్నికలకు కార్యకర్తల్ని సిద్ధం చేస్తారు జగన్. సమర శంఖారావం మొదటి విడతలో 5 జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు జగన్. మొదటిగా తిరుపతిలో బూత్ కమిటీలతో భేటీ అవుతారు. రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఈ సభ జరుగుతుంది. ఈ మీటింగ్కి ముందు జగనన్న పిలుపు అనే కార్యక్రమంలో భాగంగా తటస్థులతో ఉదయం 11 గంటలకు తనపల్లి క్రాస్లోని పిఎల్ఆర్ గార్డెన్స్లో సమావేశమవుతారు. ఆ తర్వాత 1 గంటకు సమర శంఖారావం సభకు హాజరవుతారు. ఇక ఆ తర్వాత 7న కడప, 11న అనంతపురం, 12న నెల్లూరు, 13న ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తారు. మొదటి విడత సభలు ముగిసిన తర్వాత రెండో విడత ప్రారంభం కానుంది. ఇలా 13 జిల్లాల్లో సమర శంఖారావం సభలు నిర్వహించనున్నారు జగన్. సమర శంఖారావంలో పార్టీ నవరత్నాల గురించి కూడా వివరించబోతున్నారు. బూత్ కమిటీ సభ్యులతోనే క్షేత్రస్థాయిలో నవరత్నాలను ప్రజలకు చేరువ చేయాలనేది జగన్ ప్లాన్. దీనితో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించబోతున్నారు. ఒకప్పుడు ఆ ప్రాంతం కాంగ్రెస్ ఉద్దండ నాయకులకు నెలవు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేతలను అందించింది. ఒకనాడు లీడర్లతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. ఒక్కొక్కరిగా నేతలు జారుకుంటూ ఉండడంతో కార్యకర్తలను కలవరానికి గురి చేస్తోంది. రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆ జిల్లా వాంటెడ్ లీడర్స్ అంటూ ఎదురు చూస్తోంది. దేశంలోనే చక్రం తిప్పిన హస్తం తూర్పు దిక్కున అస్తమిస్తున్న పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. విశాఖపట్నంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది కాంగ్రెస్. జాతీయ స్థాయి నేతలను ఈ ప్రాంతమే అందించింది. రాజీవ్ గాంధీ నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు హేమాహేమీలతో ఈ ప్రాంత నాయకులు పనిచేశారు. స్థానిక నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ నుంచి వలస వచ్చిన నాయకుడు టి సుబ్బిరామిరెడ్డి వరకు ఉత్తరాంధ్ర కోటలో కాంగ్రెస్ జెండాను అనేక మంది లీడర్లు ఎగురవేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజన సెగతో 2014 ఎన్నికల్లో గల్లంతైంది కాంగ్రెస్. ఒక్క నాయకుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. దీంతో ఫేడౌట్ అవుతూ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కరువైంది కాంగ్రెస్ కు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు నాయకులు నిష్క్రమించగా కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవులు పొంది రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్న బాలరాజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటను ఎంచుకున్నారు కిషోర్ చంద్రదేవ్. అరకు ఎంపీగా పనిచేయటంతో పాటు 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కిషోర్ చంద్రదేవ్ కూడా
తాజాగా పార్టీ వీడారు. దీంతో నేతల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఒకే ఒక్కడు అన్నట్టు పార్టీని తొలి నుంచి నమ్ముకున్న ద్రోణంరాజు శ్రీనివాస్ మాత్రమే సీనియర్ నాయకులుగా మిగిలిపోయారు. పార్టీకి జవసత్వాలు చేకూర్చి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఒంటరి పోరాటం చేస్తానంటున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళని నేను విమర్శించిన వాళ్ళందరూ పెద్దవాళ్లే. ఎన్నికలప్పుడు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్ళేటటువంటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది. అది సర్వసాధారణంగానే భావిస్తున్నాం. ఏదైనా పార్టీ విడిచి నువ్వు వెళ్తే వాళ్ళ గురించి బాధపడేటువంటిది. ఎందుకంటే సీనియర్ నాయకులు ఇప్పుడు కిషోర్ చంద్ర గారు 40 ఏళ్ళ నుంచి ఆయన సేవలు అందిస్తున్నారు. అట్లాగే చాలామంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్తే పార్టీకి నష్టమే. వాళ్ళు కూడా మళ్ళీ పునరాలోచన చేయాలని ఒక సామాన్యమైన కార్యకర్తలుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ కష్టకాలంలో ఉన్నాడు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయనందుకు, రేపు ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించినందుకు వాళ్ళందరి సహకారం కావాలని, దీనికి పెద్దలందరూ కూడా వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే విధంగా చేయాలని కోరుతున్నాం. పీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మరోవైపు నగర అధ్యక్షులుగా పార్టీని కష్టకాలంలో భుజాన వేసుకుని పనిచేస్తున్న బెహారా భాస్కర్ రావు పార్టీ మారుతారన్న వార్తలొస్తున్నాయి. అయితే వాటిలో వాస్తవం లేదని ఆయన వర్గం అంటోంది. కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో పదవులు ఆశించకుండా పనిచేస్తున్న వారు కొందరు ఉన్నా ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో పోటీ చేసే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల కోసం ఎదురుచూస్తోంది. ప్రత్యేక హోదా నినాదంతో రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్న పూర్తి స్థాయి నాయకత్వం కనిపించడం లేదు. ప్రస్తుతం రాహుల్, చంద్రబాబుల పొత్తులు రాష్ట్రంలో కూడా కొనసాగితే ఆ లెక్కన పార్టీకి కలిసొచ్చే అంశాలను మరికొందరు బేరీజు వేసుకుంటున్నారు. ఏదేమైనా ఓడలు బళ్లవుతాయన్న సామెత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని చూస్తే నిజమే అనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో వెలుగొందిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వెలవెలబోతుంది. సీనియర్ నేతలంతా కూడా జంపు జిలానీలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఈ పార్టీ వైభవం కోల్పోతుందా లేక పునరుద్ధరణ జరుగుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.